చతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజాజయితి సుగ్రీవో రాఘవేనాభిపాలితః. 22వ సర్గ. జానకీదేవి పలికిన పరుషవచనాలు విన్న రావణుడు ఆమెకు మహాకష్టం కలిగేట్టుగా, ఓ సీత, పురుషుడు బతిమాలే కొద్దీ, ఆడదాన్ని కోరుకునే కొద్దీ వాడు ఆ స్త్రీకి లోకువైపోతాడు. ఆడవారిని పురుషుడు సంతోషపెట్టాలని ఎంతగా ప్రయత్నిస్తాడో అంతగా వారి వల్ల తిరస్కరించబడతాడు. నిన్ను నేను కామించాను. కామం మహా చెడ్డది. ఎవరి మీద కామం అధికంగా ఉంటుందో వారిపై జాలి, ప్రేమ అధికమవుతూ ఉంటాయి. ఉరకలేస్తూ పరుగులు తీసే ఉన్నతమైన ఉత్తమ అశ్వాలను సారథిలా నా క్రోధాన్ని మన్మధుడు ఇప్పుడు వెనక్కి లాగివేస్తున్నాడు. సుందరాంగి, నిన్నిప్పుడు నేనేమీ చేయకుండా ఊరుకుంటున్నాను. కపటపూర్ణమైన నీ వైరాగ్యానికి నిన్ను అవమానించి అంతం చెయ్యాలి. ఓ సీత, నీవు పలికిన ప్రతి కఠిన వచనానికి నిన్ను విధిగా చిత్రహింసల పాలు చెయ్యాలి. జానకి, నీకు 2 నెలల గడువు ఇస్తున్నాను. ఆ కాలం పూర్తి కాగానే నీవు నాతో నా పక్క మీద శయనించాలి. అలా నీవు చెయ్యని క్షణంలో నిన్ను నా ప్రాతకాల భోజనార్థం నా పాకశాలలోని వారు చీల్చివేస్తారు అంటూ బెదిరించగా, వాని వెంట ఉన్న దేవగంధర్వ భామలు జానకి వంక వికృతంగా చూసి మదన పడిపోయారు. మిగిలిన భామలు ముఖ నయనాలతో సైగలు చేసి సీతాదేవికి ధైర్యం చెప్పారు. తనకు ఆ యువతులందరూ ధైర్యం చెబుతుంటే జానకీదేవి తన పాతివ్రత్య శక్తితో సగర్వంగా రాక్షసరాజును తిలకించి, ఓ రాక్షస, ఈ లంకలో నీ మేలను కోరేవాడొక్కడూ లేడు కాబోలు. కనుకనే నీ వీటి దుర్మార్గానికి పాల్పడుతుంటే ఒక్కడు కూడా వచ్చి నిన్ను వారించడం లేదు. అమరవతి అయిన శచీదేవి వంటి నన్ను నీవు వినా జగత్రయంలో మరెవరూ కోరరు. మహాతేజస్సంపన్నుడైన శ్రీరామచంద్రుని అర్ధాంగినైన నాతో నీవు వినా అన్యులెవరూ ఇలా నీచాతి నీచంగా మాట్లాడలేరు. ఇక నీవు రామప్రభువు యొక్క బారి నుంచి తప్పించుకోలేవు. మత్తగజంతో అరణ్యంలో పోరాడే కుందేలు గతియే నీకు కలుగుతుంది. రాముణ్ణి నాకు దూరం చేసి చోరునిలా నీవు నన్ను అపహరించుకు వచ్చావు. నీకు సిగ్గు కలగడం లేదా? నీవు ఆ రామచంద్రుని కంట పడలేదు. మధువర్ణ మిశ్రిత కాలవర్ణంతో ఉన్న నీ కళ్ళు రాలి నేల కూలాలి. శ్రీరామపత్నినైన నేను దశరథ చక్రవర్తి కోడలిని. నన్నాడిన పరుషవాక్యాలకు నీవు బూడిదైపోవాలి. నా పాతివ్రత్య ధర్మంతో నీవిప్పుడు భస్మం కావాలని శపించకుండా ఉన్నాను. ఓ రావణ, రామప్రభు సమక్షంలో నీవు నన్ను అపహరించుకోగలిగేవాడివే కాదు, మరణాన్ని కోరుకునే నన్ను దొంగిలించుకు వచ్చావనడంలో సంశయం లేదు. కుబేరానుజుడని మహాపశూర పరాక్రమ సంపన్నుడనని చెప్పావే, మరప్పుడు నా నాథుడు లేని వేళనే ఎందుకు నన్ను అపహరించావు అని ప్రశ్నించింది. నీలమేఘ సముడు, విశాలభుజుడు, పీనగలుడు, మృగరాజ సమబాలిశాలి, తత్తుల్య గమనుడు, తేజస్శాలి, మహోన్నతుడు, జ్యోతుల వలె భాసిల్లే నేత్రజిహ్వుడు అయిన రావణుడు అడుగులు వేస్తుంటే శిరోపరిభాగంలో రాజిల్లే అతని భాసమాన మకుటం కంపిస్తూ ఉంటుంది. చందన చర్చితమైన అతడు శరీరంపై వివిధ వర్ణాలు కల సుందర సుమమాలలు ధరించాడు. ఆ పూలహారాలు కళ్ళు చెదిరిపోయేలా ఎర్రగా ఉన్నాయి. రక్తాంబరాన్ని ధరించిన అతని బంగారు బాహుపురలు మిలమిలలాడుతున్నాయి. మందరగిరి పరివేష్టితమైన వాసకి నాగుల్లా కల అతని నల్లటి మొలత్రాడులతోనూ, మందరాద్రి శిఖర సమమైన అతని దీర్ఘ బాహువులతోనూ, బాలభాస్కర ప్రభుల వలె భాసిల్లే కర్ణకుండలాలతోనూ అతడుండడం వల్ల అరుణ కిసలయ అరుణారుణ సుమశోభిత అశోక వృక్ష సదృశంగా అతడు భాసిల్లాడు. ఓ కల్పతరువులా మూర్తిభవించిన వసంతునిలా అలంకరించుకున్నా కూడా శ్మశాన మండపసమ భయంకరంగా దృగ్గోచరమయ్యాడు. అట్టి రాక్షసరాజు కుపితుడై కనులెర్రజేసి సీతకేసి చూస్తూ పెద్ద పాము బుసలు కొట్టే రీతిగా నిశ్వసిస్తూ, ఓ జానకి, దరిద్రుడు దురాత్ముడైన రాముణ్ణి నీవు అనుసరించాలని వ్రతం పట్టావు. ప్రాతః సంధ్యాకాలాన్ని ప్రభాకరునిలా నేనిప్పుడు నిన్ను నా తేజస్సుతో అంతం చేస్తాను అన్నాడు. తర్వాత వెంటనే ఆ దురాత్ముడు ఏకాక్షిని, ఏకకర్ణిని, గజకర్ణిని, గోకర్ణిని, దీర్ఘకర్ణిని, అకర్ణిని, గజపాదిని, అశ్వపాదిని, గోపాదిని, కేశాలు కల పాదాలు కలక దాన్ని, పెద్ద మెడ, పెద్ద తల కలదాన్ని, మహాస్తనిని, మహోదర్ని, భయంకర నేత్రని, భయంకర వదనను, దీర్ఘజిహ్వను, జిహ్వారహితను, నాసికారహితను, సింహముఖిని, గోముఖిని, సుకరముఖిని ఇలా గోచరించే భీకరాకారులైన రాక్షసాంగనలను సంబోధించి, ఓ భామలారా, జానకి నా వశమయ్యేలా వెంటనే చెయ్యండి. ఎలాగైనా ప్రవర్తించి మీరు ఈమెను నా వశమయ్యేలా చెయ్యండి. చతుర్విధోపాయాలను ప్రయోగించండి.
ఫలితంగా ఈ సీత నా వశం కావాలి అని ఆదేశించాడు. కామక్రోధావేశితుడైన ఆ రాక్షసరాజు పదే పదే సీతాదేవిని బెదిరించాడు. అదే సమయంలో రావణ పత్నుల్లో ఒకటి అయిన ధాన్యమాలిని అనే ఆవిడ ముందుకు వచ్చి రావణుని ఆలింగనం చేసుకుని, నాథా నాతో క్రీడించు, ఈమె మనుష్యాంగన, పాలిన దేహంతో విలపిస్తున్న దానితో నీవేమి సుఖపడతావు ప్రభు? స్వభుజ శక్తితో సంపాదించిన మహోత్తమ భోగాలను అనుభవించడానికి బ్రహ్మ నీకై ఈ జానకిని సృజించలేదు. తనపై వాంఛలేని దాన్ని కామిస్తే అట్టి వానికి శరీర వేదన వినా మరే సుఖము లభించదు. తనను కామించేదాన్నే అనుభవించేవాడు వర్ణనాతీత సుఖాలు పొందుతాడు అంది. దానితో రావణుని క్రోధం చల్లారింది. మేఘసముడైన అతడు వెంటనే మరలి వెళ్ళిపోయాడు. మధ్యాహ్న మార్తాండ సమంగా భాసిల్లే రాజభవనంలోకి అతడు పృథ్వీ కంపించేలా అడుగులు వేస్తూ వెళ్ళాడు. దేవగంధర్వ నాగకన్యలందరూ అప్పుడు అతన్ని వెంబడించారు. దృఢవ్రత ధర్మపరాయణ ఆయన జానకీదేవిని అలా బెదిరించి పరమ ప్రకాశమానమైన భవనంలోకి రావణుడు వెళ్ళినాడే కానీ వానికి ఆమెపై గల మోహం మాత్రం పోలేదు. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.